సినిమాలల్లా ఎన్నోసార్లు పోలీస్ ఆఫీసర్ లెక్క చేసి రౌడీ గుండెగాళ్ళను పట్టుకొని లోపటేసి న్యాయానికి న్యాయం చేసిన మన హీరో విక్టరీ వెంకటేశం సారు ఇక రౌడీ గుండెగాళ్ళ లెక్కనే ఈ సార్ను వాళ్ళ ఓళ్లను లోపలేయమని కోర్టు ఆర్డర్ వేసిందుల్లా. అగో అంతగానం ఏం తప్పు చేసిండు కావచ్చు సారు, కోర్టు గట్లెట్లా ఆర్డర్ వేసిందో చూడు రోసారి. ఇక గిన్ని దినాలు తెలుగు సినిమా లోకంలో ఒక ఫ్యామిలీ హీరోగా చేసి అబ్బా నాకొచ్చే మొగడు కూడా గిట్లనే ఉంటే బాగుండు అని ఆడోళ్ళు అనుకునే కాడికి పోయిన హీరో వెంకటేశం సారు వరుస హిట్లు కొట్టుకుంటా విక్టరీని ఇంటి పేరు చేసుకున్నాడు కదా. తెలుగు తెర మీద గింత మంచి పేరు సంపాదించుకున్న వెంకటేశం సారును కోర్టు ఇప్పుడు ఎందుకు కటకటాల లోపలికి పంపనికే చూస్తుందంటే ఇక విక్టరీ వెంకటేష్ అట్లనే వాళ్ళన్న సురేష్ బాబు కలిపి ఒక దగ్గర జాగున్నది. దాన్ని నందకుమార్ అనేట ఆయనకు కొన్ని రోజులు కిరాయికి ఇచ్చిర్రు. ఇక అక్కడ నందకుమార్ రెస్టారెంట్ ను పెట్టుకుని నడుపుతుండు. అయితే కొన్ని వద్దుల తర్వాత సురేష్ బాబు ఆయన వాటాను గదే నందకుమార్ కు అమ్ముతా అని చెప్పి 3 కోట్ల అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ చేసిండట. అయితే పక్కనే ఉన్న వెంకటేష్ ది కూడా అమ్ముర్రి అని అడిగితే ఇప్పుడు నేను అమ్మను, కావాలంటే గిట్లనే కిరాయికుండు, ఒకవేళ నేను అమ్మితే గనక నీకే చెప్తా అని చెప్పి ఒక లీజ్ అగ్రిమెంట్ కూడా రాసుకున్నారట. అంత మంచిగానే ఉన్నది అనుకునే టైం కు సినిమాల విలను ట్విస్ట్ ఇచ్చినట్టు ఇక్కడ వెంకటేశం సార్ అన్న సురేష్ బాబు సార్ ఇచ్చిండు ట్విస్ట్. ఎట్లనైతే నందకుమార్ కి అగ్రిమెంట్ చేసిండో అట్లనే ఇంకొకరికి కూడా అగ్రిమెంట్ చేసి పైసలు తీసుకున్నాడట. అరే గిట్లెట్లా మోసం చేస్తావని నందకుమార్ నాంపల్లి కోర్టులో ఒక కేసు పెట్టిండట. ఆహా మా జాగలో ఉండుకుంటా మా మీదనే కేసు పెడతావా అని గుస్సా అయిన దగ్గుపాటి ఫ్యామిలీ వాళ్ళు ఒక 60 మంది బాడీ గార్డ్లను పెట్టుకొని అక్కడ ఉన్న డెక్కన్ కిచెన్ హోటల్ ని జేసీబీ పెట్టి కూలగొట్టిర్రు. అట్లనే అందులో కోట్ల విలువ చేసే సామాన్లు గిట్ల పట్టుకపోయిర్రు. ఏం లేదన్నా 20 కోట్ల ఆస్తి నష్టం చేసిర్రు అని ఇంకో కేసు పెట్టుడుతోని ఈ ముచ్చట సీరియస్ గా తీసుకున్న నాంపల్లి కోర్టు నటుడు వెంకటేష్, రానా, అభిరాము, సురేష్ ల మీద కేసు పెట్టి లోపలేయమని చెప్పిందట పోలీసులకు. అయితే ఈ ముచ్చట గిట్లుంటే మొన్న 3 దినాల కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ను గిందు కోసమే కలిసిరు అన్నదమ్ములు అని ఫిలిం నగర్ లా మస్తు చక్కర్లు కొడుతుంది ముచ్చట. మరి చూడాలే ముందు ఏమైతుందో ఏమో అని.